రాజీవ్ గృహకల్ప ఈ పథకం గృహాల కల్పన కంటే దాచుకున్నది ఊడ్చే పథకంగా మారింది. ఎన్నో ఆశలతో భవిష్యత్పై సరికొత్త కలలు కన్న పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుతున్న ఆట వారిని తీవ్ర ఇబ్బందుల పాల్చేస్తోంది. గుంటూరు నగర శివార్లలోని అడవి తక్కెళ్లపాడు వద్ద 2008 జూన్ 5న రాజీవ్ గృహకల్ప పేరిట నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించారు. బలహీన వర్గాలకు ₹1,00,000 విలువైన ఇంటిని 42,000 రూపాయలకే అందిస్తున్నట్లు సర్కార్ ఊదరకొట్టింది. నెలకు ₹500 చొప్పున 7 ఏళ్లు బ్యాంకులో జమ చేస్తే ఇల్లు సొంతమని తెగ ప్రచారం చేసింది. అయితే అదంతా నీటి మూటలేనని తేలేందుకు ఎంతో కాలం పట్టలేదు. లబ్ధిదారులు జమ చేస్తున్న మొత్తానికి తోడు ఇంటి నిర్మాణానికి అయ్యే మిగిలిన సొమ్మును ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు దానికి అతీగతి లేదు. కొందరు తమ వాటాను సక్రమంగానే చెల్లించినా కట్టిన వారిని కట్టని వారిని ఒకే ఘాటన పెట్టి బ్యాంకు అధికారులు ఇళ్ల జప్తునకు నోటీసులు ఇస్తున్నారు. ఇన్నాళ్లు చెల్లించిన మొత్తాన్ని వడ్డీగా పరిగణలోకి తీసుకున్నామని ఇంకా అసలు రావాల్సి ఉందంటూ బాంబులు పేలుస్తున్నారు. గవర్నమెంట్ వారు చెల్లించలేదని అది కూడా మాకు చెల్లించి మీరే చెల్లించాలని మాకు ఈ నోటీస్ ప్రకారంగా పంపించి బ్యాంకు వారు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇంటికాడ లేకోకుండా ఆడవాళ్ళని బయటికి నెట్టేసి కొంపకి సీలేసి వెళ్ళాడు. ఇప్పుడు తినడానికి మాకు తాళాలు అడిపోయి. ఇప్పుడు అందరూ మేము బయట కూర్చోవాల్సి వచ్చింది. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లోడు ఆరోగ్యం బాగోదు. ఆ అబ్బాయికి మందు లేకపోతే తేడా వచ్చేది. ఆ అబ్బాయికి మందు లేకపోతే టయానికి ఏదైనా ఈ రిస్క్ వస్తే మట్టి చాలా చర్య తీసుకోవాల్సి వస్తుంది. మాకు 72,000 లోన్ సెలక్షన్ అయింది. మాకు సబ్సిడీ నెల 500 కట్టుకోండి, మాకు మీకు సబ్సిడీ వచ్చిందంటే మేము నెల కట్టుకున్నాం సార్. 25,000 దాకా కట్టాము నెల. ఎంత కట్టినా వడ్డీ కిందకు పోతున్నాయని అంటున్నారని మేము కొన్నాళ్ళు ఆపాము సార్. 1 సంవత్సరం ఆపాము. మొన్న నవంబర్ నెలలో నోటీస్ వస్తే 5,000 కట్టాము సార్. కడితే మళ్ళీ పొద్దున్న వచ్చేసి మాకు బెదిరించి వెళ్ళారు సార్. వైట్ పేపర్ మీద సైన్ చేయించుకొని ఈ అమౌంట్ మొత్తం రేపు పొద్దున 11 కట్టాలని చెప్పేసి వెళ్ళారు. అది జరిగింది వాస్తవం. వచ్చి సీల్ వేసుకొని వెళ్ళారు సార్. సామాన్ మొత్తం బయటపడేసి సీల్ వేసుకొని వెళ్ళారు సార్. మేము ఆ పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? బ్యాంకుల జప్తు నోటీసులతో లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కళ్ల ముందే తమ సొంతింటి ఆశలు ఆవిరవుతుంటే వారు తట్టుకోలేకపోతున్నారు. మరింత గడువు కావాలని బ్యాంకు సిబ్బందిని ప్రాధేయపడుతున్నారు. మరికొందరైతే రాజకీయ ఒత్తిళ్లతో కాలం నెట్టుకొస్తున్నారు. బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేసి నువ్వు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపో, సామాన్ తీసుకొని మేము సీల్ వేసుకుంటామని అన్నారు. కాదండి మేము కట్టమని అంటలేదు కదా, మీరు ఎందుకు వేస్తారు నేను అన్నాను. ఆ మాటకు నువ్వు ఎప్పుడు కడతావు, మీ టైం అయిపోయింది, నువ్వు ఇప్పుడు కట్టాల్సిందే అన్నాడు. అవన్నీ అలా అని వాళ్ళు నాకు రాదండి చదువు రాయటానికి కూడా అంటే వాళ్ళు వైట్ పేపర్ మీద రాసుకున్నారు. ఏం రాశారండి అంటే నువ్వు రేపుటి కల్లా 75,000 కడతానని నువ్వు ఒప్పుకున్నట్టుగా నేను రాశాను, నువ్వు సైన్ పెడతావా లేదన్నాడు. నాకు సైన్ పెట్టడం కూడా రాదంటే ఏళ్ళు ముద్రన్న వేయి అన్నాడు. మా వారు లేరండి పనికి వెళ్ళిపోయారు. నన్ను ఆడదాన్ని ఒక్కదాన్ని ఉంటే ఒత్తిడి చేసి రాయించుకొని వెళ్ళారు. రాజీవ్ గృహకల్ప పథకం అసలు ఉద్దేశాన్ని లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో తెలియజేయకపోవడం, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ పథకం వినియోగించుకునే ప్రయత్నం చేయడం వల్లే పరిస్థితి చేయి దాటిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.